జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ ఖాన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పేరొందిన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త బాబూజీగా పిలుస్తారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. భారతదేశం మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలు అందించారని కొనియాడారు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి దేశ స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని అంటరానితన నిర్మూలనకు తన వంతు పాత్ర పోషిస్తూ బాబు జగ్జీవన్ రామ్ గారు 40 ఏళ్లుగా కేంద్ర మంత్రి పదవుల్లో వివిధ హోదాలో ఉంటూ ఉప ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగింది. ఆయన ఆశయ సాధనల మేరకు ఈరోజు అంటతాని నిర్మూలన కానివ్వండి, ఆయన మంత్రి హోదాలలో కార్మిక వర్గాల కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈరోజు దళిత సామాజిక వర్గం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు రాజ్యాంగ రచనలో కూడా ఆయన పాత్ర కీలకమైందని ఈయన గారి వర్ధంతిని ఈరోజు గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంకుట నరసింహారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా వివరిస్తున్నాం.